ఇందిరమ్మ రాజ్యం రావాలి అని తలంచి మీరందరూ గత 10 సంవత్సరాల నుంచి కొత్తగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గాదికున్న పంది కోకిలా తిన్న ఆనాటి ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టి మీరందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పిన 6 గ్యారంటీలతో పాటుగా అనేక చెప్పని గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మీ గుమ్మానికి మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం మీ గుమ్మానికి చేర్చిన మాట నిజం. ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా చవాకులు పాడుతున్నారు. వారు అధికారం నుంచి ముఖ్యమంత్రిగా దిగిపోయి 4 నెలలైనా కూడా ఇంకా తనే ముఖ్యమంత్రిని అదే మత్తులో ఫామ్ హౌస్ లో ఉన్నారే తప్ప మొన్నటి వరకు తను ముఖ్యమంత్రి పదవి పోయిందనే ఆలోచన ఇంకా సోయే లేదు. ఆ పెద్ద ఆయనకి కర్ర పట్టుకొని చేతి కర్ర పట్టుకొని మన మధ్యకి వల్ల మాలిన ప్రేమ చూపిస్తూ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ అపాయింట్మెంట్ ఈయన ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు ప్రజలకి మళ్లీ ఏదో చేస్తానని వస్తున్నాడు. అంతేకాదు మళ్లీ ఉద్యమం బాట పడతానని చెప్తున్నారు. అంటే చెప్పకనే తను చెప్పాడు ఒక మాట, ఉద్యమంలో ఏవైతే మీకు మాటలు ఇచ్చానో అవి నేను చేయలేకపోయాను. గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేశాను. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,50,000 కోట్లు దాచుకున్నాను. నాది తప్పైంది. మళ్లీ ఉద్యమం చేసి మళ్లీ మీకు మేలు చేస్తానని వస్తున్నాడు. నమ్మొచ్చా? ఆ పెద్ద మనిషిని నమ్మొచ్చా? లేదు. అంతేకాదు కేంద్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు రాష్ట్ర విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదన్నది నిజం.